ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు తమ కూటమి ప్రభుత్వం మెరుగైన సౌకర్యం కల్పిస్తుందని, అలాగే విద్యార్థుల ఆరోగ్యం కోసం పరిశుద్ధమైన స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తాము కృషి చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంతో ఉంటేనే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్, పరమేష్ బయోటెక్ సంయుక్త ఆర్థిక సహాయం 5 లక్షల వ్యయంతో 45వ డివిజన్లోని జమున నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నెలకొల్పిన ఆర్వో ప్లాన్ను కూటమి నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేతుల మీదుగా యూనిఫామ్ కిట్లు పంపిణీ చేశారు. అలాగే ఎస్ఎంసీ చైర్మన్ సబితు లక్ష్మి గారిని, వైస్ చైర్మన్ శ్రీమతి రాధాకృష్ణ గారిని, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరో టీడీపీ విప్ వారి శ్రీనివాసరావు గారికి సగౌరవంగా నమస్కారాలు తెలియజేస్తూ వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తూ మరి నగరటువంటి మా నగర శాసనసభ్యులు ఇక్కడ పిల్లలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఎంతో ఉదార స్వభావంతో పరమేశ్ బయోటెక్లు వారి సహకారంతో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన విద్యార్థులకి ఈ యొక్క ఆర్వో ప్లాంట్ని ఇచ్చి ఓకేనా? ఓకే అంటే కట్ చేస్తారు. ఓకేనా నువ్వు సార్? ఓకే సార్ ఒకసారి ఎలా చూడండి సార్. సార్ ఎలా చూడండి సార్ ఒకసారి. సార్ ఒకసారి ఎలా చూడండి సార్. ఓకేనా? ఓకే సంగా ఎమ్మెల్యే సార్